సుబ్బు గుడ్ న్యూస్ వింటే షాక్ అవుతావురా. ఏంటది? రేపు దూద్ కాశీ వెళ్తున్నాము. సరేరా, రేపు కాకపోతే ఎల్లుండి. పిచ్చెక్కుతుందిరా ఇక్కడ. దూద్ కాశీ తప్పితే ఇంకేం ఆలోచించలేవా? లైఫ్ అంతా సంకనం అయిపోతుంది ఇక్కడ. ఇన్ని సంవత్సరాల పని ప్లానింగ్ మొత్తం వేస్ట్. అరియా కూడా ఫోన్లు ఎత్తట్లేదు. ఇంత క్లోజ్లో ఉన్న కంపెనీలో పార్ట్నర్ అవడానికి మొత్తం జాబ్ పోయిందా? అంటే రేపటి నుంచి నువ్వు ఫ్రీ అన్నమాట. దూద్ కాశీకి వెళ్ళొచ్చు. సరేరా, ఓకే, చేరప్. నువ్వు సుబ్బురా, ఓడిపోవు. డోంట్ గివ్ అప్. నేను హెల్ప్ చేస్తాగా, పద. ఇదంతా వేస్ట్ రా. ఇవన్నీ 50-100 చిల్లర షేర్లు. ఇవన్నీ వేస్టా? రంగారావు 35 షేర్స్ వేస్ట్. సునీత ఏజ్ 53 ఛీ, నిజంగా వేస్ట్. కృష్ణమూర్తి 100 క్లాస్ ఏ షేర్స్ వేస్ట్. సారీ, ఏ క్లాస్ వేస్ట్. ఇప్పుడే ఏమన్నా దూద్ కాశీకి వెళ్దామని. అది కాదు, ఇప్పుడే ఇందాక కృష్ణమూర్తి 100 క్లాస్ ఏ షేర్స్. క్లాస్ ఏ షేర్స్ అంటే 1x1000, మొత్తం 1,00,000 షేర్లా. ఒకసారి ఓ, దూద్ కాశీకి వస్తానంటే ఇస్తా. రే అవి నిజంగా క్లాస్ ఏ షేర్స్ అయితే దూద్ కాశీ ఏం కరబరా, ఎక్కడికైనా వస్తాను. చిన్నప్పటి నుంచి నేను ఫ్రెండ్ లానే చూసారా. కృష్ణమూర్తి, ఇదిగో అడ్రస్ కూడా ఉంది. వెళ్దాపా. రే, ఇప్పుడు వెళ్తే దొంగలు అనుకుంటారా? రే, రేపు పొద్దున వెళ్దామా? రే, నేను పాటిస్తా. తాజ్కెళ్దాం. తాజొద్దు, నేను తీసుకెళ్తాగా, పద. దూద్ కాశీ అట్లీస్ట్ దాని దగ్గరికి. చాలా స్ట్రాంగ్ ఉందిరా, మొత్తం తిరుగుతుంది. క్వార్టర్ కదా అయింది. మందా? మందు జీవితం రెండు. ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడు. ఇంట్రెస్టింగా? రియా గురించి చెప్పు. రియా చెప్తా. రియా బంజారా హిల్స్ లో పుట్టింది, అమెరికాలో ఫ్యాషన్ చదువుకుంది, ప్యారిస్ లో మోడలింగ్ చేసింది, పశుపతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక వారసురాలు. తను పర్ఫెక్ట్ అంతే. లవ్ స్టోరీ చెప్పమన్నారా, బయోడేటా కాదు. అసలు లవ్ ఉందా? లవ్ అంటే రియా అంటే జీవితం అంటే ల్యాడర్ అనే జీవితాన్ని ఎలా ఎక్కేమన్నదే జీవితం. అరే, లవ్ లేకపోతే ఎలారా? రేపు పెళ్ళి అవుతా. ఆ తర్వాత ఫస్ట్ నైట్ ఏమైనా బోర్డ్ మీటింగ్ అనుకుంటావా? లెటర్ స్టార్ట్ అనగానే స్టార్ట్ అవ్వడానికి. నీకు ఎలా చెప్పాలంటే, ఇది నువ్వు అనుకో, ఇది రియా. మీరిద్దరు కలిస్తే ఏది? రే, నిన్ను తాగేస్తోందిరా. ఈవిడే తీసుకుంది. నా బాటిల్ తీసుకుందా? న్యాయం చెప్పు. హ్యాపీ బర్త్డే టు మీ. ఫస్ట్ టైం మందు తాగుతున్నా. ఇంతవరకు కూల్ డ్రింక్ కూడా తాగలేదు తెలుసా. బర్త్డే అని తాగట్లేదు, బర్త్డే అని ఎవరికి తెలీదని తాగుతున్నా. పార్టీ అడిగే ఫ్రెండ్స్ లేరు నాకు, లేట్గా వెళ్తే అడిగే ఫ్యామిలీ లేదు. నా లైఫ్ ఇంతే, ఒంటరిగా ఉండిపోవాల్సింది అంతే. ఏం చేస్తున్నావు? జుట్టు వెనకాల మీరు నరలేదని, అమ్మాయి ఒంటరిగా ఉందని పిచ్చి వేషాలు వేస్తున్నావా? హలో, ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్. తన పేరు రియా నా ఫ్యూచర్, రియా నా జీవితం. జీవితం అంటే హాయ్, ఐఎమ్ రిషి. ఐఎమ్ సుబ్బు. అయితే ఏంటి? అయితే ఫ్రెండ్స్ అవ్వాలంటే తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ అవ్వాలి కదా.
ఇవన్నీ మాటలే, నాకు తెలుసు. ఎలాగైనా 2 రోజుల్లో వదిలేస్తారు. నెవర్. ఒక్కసారి చేయిస్తే లైఫ్ టైం గ్యారంటీ. ఏ, అరే ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం, నువ్వు కూడా జాయిన్ అయిపో. ముగ్గురం అవుతాం 3 మస్కెటియర్స్. అండ్ మనం ఎప్పుడు కలిసి ఉంటాం, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. సుబ్బుగాడు కూడా ఉంటాడు నీతో. ఓకే? ప్రామిస్. ప్రామిస్. నా పేరు నంది. నంది. నంది, నేను సుబ్బు దూద్ కాసి వెళ్ళాలి. చెవులో ఏం చెప్తున్నావు? నంది చెవులో చెప్తే నిజమవుతుందంటగా. ఏ, నా మ్యాటర్ కూడా చెప్పు. డన్ 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 డన్. దూద్ కాశీ ఏంటి? దూద్ కాశీ హిమాలయాల్లో అతి పెద్ద పర్వతం దగ్గర ఉన్న ఒక మ్యాజికల్ ప్లేస్. చిన్నప్పటి నుండి అక్కడికి వెళ్ళాలని నాటుకుపోయింది. జీవితంలో ఒకటే చేయగలిగితే ఇక్కడికి వెళ్ళాలి. అది వీడితోనే కలిసి వెళ్ళాలి. నువ్వు వెళ్తే వెళ్ళి నేను రాను. రే, అక్కడికి వెళ్తే నువ్వేంటో నీకు, నేనేంటో నాకు తెలుస్తుందిరా. ఏంటో నాకు తెలుసు, నువ్వేంటో నువ్వు తెలుసుకో. అబ్బా. ఆమెను కూడా తీసుకెళ్ళి. అయితే చెప్పు, నువ్వెవరు? సుబ్రహ్మణ్యం. నీ పేరు కాదురా, నువ్వెవరు? నేను పశుపతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ని. నీ జాబ్ కాదురా, నువ్వు ఎవరు? నేను సుబ్రహ్మణ్యం, ఐఏఎం, అహ్మదాబాద్. నీ క్వాలిఫికేషన్ కాదురా, నువ్వెవరు? ఎవడు సుబ్రహ్మణ్యం? ట్రైన్ ట్రైన్ ట్రైన్, కమ్ జాయిన్. రాయ్, ఎక్కడికి వెళ్తున్నారా? దూద్ కాశీ. దూద్ కాశీ ఏంటి? మీకు తెలియదా? మీరెవరో మీకు తెలియాలంటే మాతో దూద్ కాశీ వచ్చేయండి. రాయ్, నువ్వెవడరా? నేను ఏమన్నా చెప్పరా? ఇందాక నుంచి నేను అదే అడుగుతున్నా సార్. ఎవడి ఈ సుబ్రహ్మణ్యం? నువ్వు ముయ్. రాయ్, నువ్వెవడో చెప్పు. చూడు సాయి కుమార్. నేను సాయి కుమార్ని కాదు. సాయి కుమార్ రాజశేఖర్. నేను ఇటు మందు తాగుతుంటే ఆ అమ్మాయి వచ్చి అక్కడ ఉన్నప్పుడు మందు లాగేసి. అమ్మాయి ఎక్కడ? అక్కడ. ఎక్కడ్రా? ఎక్కడరా? అటెళ్ళింది. రాయ్ రాయ్, రే సుబ్బు, రేపు దూద్ కాశీకి బయలుదేరదామా? ముందు ఈ సంగతి చూడనిరా. రేపు పెంబాగాడికి కాల్ చేసేసారా? వాడంతా సెట్ చేశాడు. నా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇల్లే కదా? ప్యాకింగ్ సంగతి ఏంటి? తాళం ఇస్తుందేంటి? వాళ్ళు కూడా ఏమన్నా టూర్ ప్లాన్ చేశారేమోరా? ఏమండి ఈ ఇల్లు? ఇల్లే బాబు. కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు ఇల్లే బాబు. ఆయన లేరా? ఆయన లేరు బాబు. అది అర్థమైంది. ఆయన ఏమైపోయారు? ఆయన చనిపోయారు బాబు. చనిపోయారా? అదెలా కుదురుతుందండి? ఏదో అలా కుదిరింది బాబు. హలో, మరా బట్టలు? అవి బట్టలే బాబు. మరి ఇంట్లో ఎవరు ఉన్నట్లుదా? ఇల్లన్నాక ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా బాబు. అదేనండి, ఎవరు ఉంటున్నారు? పక్కింటోళ్ళ గురించి మనకి ఎందుకు బాబు? ఈ ఒకసారి గట్టిగా పట్టుకోరా. రా బాబు రా. దూద్ కాశీ వస్తావా? వస్తా, పట్టుకో. పట్టుకో బాబు పట్టుకో. ఏంటా నీ ప్రాబ్లం? ఆగు బాబు. ఐ గాట్ యువర్ ఫ్రస్ట్రేషన్. ఈ ఇంట్లో కృష్ణమూర్తి గారి అమ్మాయి ఉంటుంది, పేరు ఆనంది. ఇప్పుడు తను ఎక్కడుంది? ఈ టైంలో టెర్రస్ మీద ఉంటుంది, ఈ పాటికి ఉతికి ఆరేస్తుంటుంది. నువ్వు వెళ్ళు బాబు. రిషి పదరా. ఆ అమ్మాయికి ఏదో అవుతుంది. అవునా షేర్లు? ఎవరు లేరేంటి? వీళ్ళలో కృష్ణమూర్తి కూతురు ఎవరు కనుక్కోవాలి. తనొక్కతే కూతురులా ఉంది. మిగతా వాళ్ళు కృష్ణమూర్తి బ్యాచ్ మేట్స్ లా ఉన్నారు. ఇప్పుడు మీకు చూపించబోయే మూవ్మెంట్ పేరు టైగర్ క్లా. ఓకే, కరాటేలో బెస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ఇది. చేయండి. నో లెగ్ అప్. ఎస్, కిక్ కిక్ కిక్. ఆంటీ 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 ఆంటీ, ఏం కాలేదు, ఏం కాలేదు. నథింగ్ టు వరీ. జస్ట్ 10 minutes. అయినా గుట్టుగా ఇంట్లో ఉండకుండా ఎందుకమ్మా వాళ్ళకి ఇవన్నీను? మీరు కూడా జాయిన్ అవ్వండి అంకుల్. సెల్ఫ్ డిఫెన్స్ ఈ మధ్య అందరికీ అవసరం. మాకేం అవసరం అమ్మా, మేం మగాళ్ళం. ఓ అవునా? రమా ఆంటీ ఇలా రండి. కమ్ అంకుల్, మీరు కూడా రండి. రండి చెప్తాను. దమ్ము ఉంటే మీ ఆవిడ మీద చెయ్యేయండి. అందరూ ఉన్నారు, బాగోదేమో. వేసి చూడండి, ఆవిడ కెపాసిటీ తెలుస్తుంది. 30 ఏళ్ళుగా కాపురం చేస్తున్నాను. అంకుల్ జస్ట్ వేయండి. ఆంటీ టేక్ యువర్ అటాక్ పొజిషన్. ఆంటీ ఏంటి? ఎంతైనా మా ఆయన కదమ్మా. ఆనంది అంటే ఇదా? ఉతికారేయటం అంటే ఇద్దా?
హే నందే వైలెంట్ పిల్ల హే మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్ అన్నాను కదా, ఇంకా నేను వదలను. అవును, నిన్న నీ పేరు నంది అన్నావు, ఆనంది అంటగా. వాట్ ఇస్ దిస్? ఆనంది అనగానే ప్రతి వధవ చిన్నారి పెళ్లి కూతురు అంటున్నాడు, అందుకే నంది అన్నాను. Actually, ఇది చంద్రముఖి, ఇది అరుంధతి ది బిగ్ వన్. ఇది సీతారామ గారి మనవరాలు. షీఈ్ లుకింగ్ ఎట్ యు. రే సుబ్బు, ఇదిరా ఇల్లంటే. అవును, ఎక్కడ కూర్చోవాలి? నేను చెప్తా. ఏ, వే, వే, వే. టడా! యా. ట్రంక్ సోఫా సూపర్. మీ నాన్నగారు కృష్ణమూర్తి గారు అవును. చనిపోయారని. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. కూరగాయలు కొనుక్కొస్తుంటే లారీ గుద్దేసింది ఆన్ ద స్పాట్. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాను. హే, టీయా కాఫీయా? నేను కాఫీ. టీ ఓకే. హే, నాకు కూడా టీయే. కాఫీ అసలు పడదు. సరే, నాకు కూడా టీయే. హే, గుడ్, నైస్. మాట్లాడదేంట్రా, మనమే తెచ్చుకోవాలా? మా ఇద్దరికి టీ ఓకే. యాక్చువల్లీ ఇంట్లో ఏం లేదు, ఫార్మాలిటీ అని అడిగా. ఏ, పానీపూరి తింటారా? కింద తాత చాలా బాగా చేస్తాడు. కమ్ కమ్ కమ్. ఓయ్, ఏమైంది? కాదు, అది కూడా ఫార్మాలిటీకి అడిగింది. ఏరా, లా, 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 నా బిజినెస్కి సంబంధించి మీతో ఒక చిన్న ప్రాబ్లం గురించి. నీకోసం అంతా ఏంటి వెతుకుతున్నాను. ఈ మధ్య షటిల్ కి కూడా రావట్లేదు? 23rd నా పెళ్లి, నువ్వు ఖచ్చితంగా రావాలి. నీకు పెళ్ళా? ఏమైందక్క? అందరికీ పెళ్ళైపోతుంది, నేనే ఒంటరిగా ఉండిపోతున్నా. ఏంటక్క, నీ పెళ్లికి తొందర ఏంటి చెప్పు. మరి నీకేంటి తొందర? అమ్మా వస్తున్నా. ఏంటి కూర్చున్నారు? పానీపూరి వద్దా?